అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాము. సో ఇవాళ మనం సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్ వెళ్తున్నాము. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. చాలా సన్నీగా కూడా లేదు, చాలా క్లౌడీగా కూడా లేదు. సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్లో సౌత్ ఫాల్స్కి అయితే ఎంటర్ అయిపోయాం మనం. హాయ్ అందరికీ. సో ఈ సండే మనమైతే ట్రెక్కింగ్ చేయడానికి వచ్చాము. ట్రెక్కింగ్ చేయడానికి మా దగ్గరలో ఉన్న సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్ వచ్చాము. పార్క్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకు మంచి బ్యూటిఫుల్ వ్యూస్ విత్ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. సో లెట్స్ గో ఫర్ ట్రెక్కింగ్ టుడే. కమ్, ఇక్కడ కూడా. సో ఈ ఎంట్రన్స్లో మనకు ఒక మ్యాప్ కూడా ఉంటుంది, మీకు కావాలంటే తీసేసుకోవచ్చు. ఈ మ్యాప్లో మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఒకవేళ మీకు ఎక్కడైనా ట్రెక్కింగ్ మధ్యలో రెస్ట్ రూమ్స్ ఎక్కడైనా వస్తే అవి ఎక్కడ ఉంటాయి. ఎప్పుడు రెస్ట్ రూమ్స్ ఎక్కడికైనా ఇంపార్టెంట్. మరి లాస్ట్ టైం లేడీస్కి అవే కావాలి కదా, మ్యాప్స్ అని చెప్పచ్చు కదా. రెస్ట్ రూమ్ కోసం మ్యాప్స్ పెట్టారు అన్నట్టు. ఇక్కడికి వెళ్ళా రెస్ట్ రూమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో మొత్తం సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్ మనకి ఇక్కడ మ్యాప్ అయితే ఉంటుంది, ఎవరైనా ఇక్కడికి వచ్చి కూడా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ వాటర్ ఫాల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ట్రయల్స్ ఎక్కడ ఉంటాయి, వాకింగ్కి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో వ్యాస్ ఇక్కడ మనకు చిన్న కెఫే కూడా ఉంది. ఒకసారి మీకు ఏమైనా ఆకలి అయితే కానీ అక్కడికి వెళ్ళి తినండి ఫస్ట్. అరే నువ్వు కెఫే ఉంది ఇవన్నీ ఉన్నాయని చెప్తాను కరెక్టే, ఆకలి అయితే తినాలని వాళ్ళకి తెలియదా? సో మనకి ఇక్కడ నార్త్ ఫాల్స్, సౌత్ ఫాల్స్ అని ఉంటుంది. అటు వెళ్తే సౌత్ ఫాల్స్ అండ్ లోయర్ సౌత్ ఫాల్స్ రెండు ఉంటాయి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. ఇటు సైడ్ వెళ్తే నార్త్ ఫాల్స్ ఉంటుంది. మేము ఇంతకుముందు సౌత్ ఫాల్స్కి వెళ్ళాం కానీ నార్త్ ఫాల్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. మీతో పాటు మేము కూడా నార్త్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం. సో లెట్స్ గో. మీరు డైరెక్ట్గా నార్త్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ నుండి కూడా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ సౌత్ ఫాల్స్లో ఆగి ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ నుండి నార్త్కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో అక్కడ మనం నార్త్ ఫాల్స్ దగ్గర టర్న్ తీసుకొని ఇక్కడ వరకు అయితే వచ్చాము. ఇక్కడ ఒక చిన్న కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలని మేము మ్యాప్లో చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళాలని మాకు తెలిసింది. కమ్ విత్ us. సో ఇక్కడ ఉంది నార్త్ ఫాల్స్ ట్రైల్ హెడ్ అని. లెట్స్ గో. ఓం భగపుగే భగిని భాగోదరి భగవాసనే. ఆ చిన్న గల్లీ నుంచి మనం అయితే బయటకు వచ్చాం. మళ్ళీ రోడ్ క్రాస్ చేశాక మళ్ళీ నార్త్ ఫాల్స్ ట్రయల్ కంటిన్యూ అవుతుంది. ఈ 2.1 మైల్స్ మనం సరదాగా అలా వెళ్ళిపోదాం. సో గాయ్స్, యాక్చువల్గా ఈ చెట్లని చూస్తుంటే నాకు ఏం గుర్తొచ్చిందంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాంటి చెట్ల మీద ఎక్కి ధాన్య కటకం అని ఒక ఆట ఆడుకునేది. అందులో ఏం చేస్తామంటే, నేను చెట్టు ఎక్కుతుండే, నేను ఒక స్వామీజీ, నా వరకు భక్తులందరూ వస్తుండే, నేను ఆ పక్కన ఆకులు ఇవి అన్ని తెంపి వాళ్ళకి నలిచి మూలికల్లా ఇస్తుండే. అలాంటి ఆట మళ్ళీ ఎప్పుడు ఆడుకోలేదు. ఇంకా ఇక్కడ ఇంత ఎండ అవుతుంది కదా, అలాగే అంత చలి కూడా ఎక్కువ ఉంది. ఫుల్ వణుకుతున్నాను నేనైతే. యూజువల్గా కొంచెం చలి కూడా పడదు నాకు, అలాంటిది ఇంత చలి పెడుతుంటే నా మాటలు కూడా కొంచెం ఏదో తేడాగా ఉందేంటి. నా మాటలు కూడా కొంచెం చలికి వణుకుతున్నప్పుడు ఎలా వస్తాయో అలా వస్తుంది నేను మాట్లాడుతున్నప్పుడు. ఇందాకేతో సరదాగా ఉందన్నావు కదా, సరదా తీరిపోయినట్టుంది ఫ్రెండ్స్. అలా కాదు, 10 నిమిషాలకే వచ్చి కూర్చుంది ఇక్కడ. అంటే మనం కొండ ఎక్కుతున్నాం కదా, స్లోప్ ఎక్కుతుంటే చాలా మొస వస్తుంది. సో అప్పుడప్పుడు ఇలాంటి రెస్ట్ స్టాప్స్ ఇంపార్టెంట్. అయితే ఇది ఏంటో తెలుసా మీకు? ఒక పురాతనమైన చెట్టు. ఈ చెట్టులో ఈ బొక్క ఏంటనుకున్నారా? ఈ చెట్టు లోపలే కూర్చొని బోధిధర్ములు, విశ్వామిత్రులు ధ్యానం చేశారు. విశ్వామిత్రుడు ఎవరు చెప్పు అసలు? ఈజ్ ఏ పర్సన్. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. వీడియో అలాగే కంటిన్యూ చేస్తున్న మా హస్బెండ్కి, మా ఆయన గారికి చాలా ధన్యవాదాలు. కొంత నార్మల్గా ఉట్టి చేతులతో ఎక్కడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆయన గారు వచ్చేసి ఒక బాటిల్, ట్రైపాడ్ అన్నీ పట్టుకొని ఎక్కుతున్నారు. అందుకే నేను సడన్గా రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఎంతమంది చూసినా కూడా ప్రేమలోనే పడలేదు. సో రైల్ మధ్యలో ఈ రోడ్డు ఉంది కదా, ఇదంతా ఒక కూడా బైక్ పాత్. మళ్ళీ మనం ట్రైల్ కంటిన్యూ చేయాలంటే అలా వెళ్ళాలి. ఇలా ఎవ్రీ వీకెండ్ కనుక మీరు ఇలాంటి ట్రయల్స్కి వచ్చి ట్రెక్కింగ్ చేసినట్టయితే మీరందరూ చాలా ఫిట్గా బక్కగా అవుతారు. సో మనం ఇప్పుడు వచ్చేప్పుడు డోరా ఎక్స్ప్లోరర్ ఆట ఆడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనుక ఎక్కడైనా పింక్ క్యాప్ కనిపిస్తే నాకు చెప్పండి. రైట్లో కనిపిస్తుందా లేదా లెఫ్ట్లో కనిపిస్తుందా లేదా నా తల మీద ఉందా? అవును. అలాంటి డోరా ఎక్స్ప్లోరర్ షో ఎవరు చూసే వాళ్ళో నాకు ఇంతవరకు అర్థం కాలేదు.
ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు మాకు కూడా అర్థమవుతలేదులే. మీ అందరికీ చిన్నప్పుడు మెమరీస్ గుర్తు చేయడానికి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఈ ట్రెక్కింగ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా మ్యాప్స్ చూసుకుంటూ ఏ గలీలోకి వెళ్ళాలి అన్నీ చూస్తుంటే ఏదో ఓల్డ్ ఫ్యాంటసీ మూవీస్లో ట్రెజర్ హంట్ కోసం వెతుక్కుంటూ వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకెట్లుందో ఏదో ఫారెస్ట్లో మధ్యలో నడుచుకుంటూ వెళ్ళినట్టుంది. అందుకే మేము ఉరుకుతున్నాము. మేమంటే నేను. చూడండి ఆ కుక్కలే మా వెనకాల వచ్చిన ఇంతవరకు. అసలు అక్కడ స్పేసే లేదు. అసలే నాకు కుక్కలు అంటే చాలా భయం. అవి వస్తున్నాయంటే ఇంక నేను అరే ఆజాము లగెత్రో. ఇక్కడేమో అయింది అనుకుంటా, అందరూ అలా ఆగిపోయారు వెళ్ళకుండా. యాక్చువల్లీ అక్కడ ఉన్నాడు కదా అతనికి అడిగాము ఇక్కడ ఏమైంది, అందరూ ఎందుకు ఇక్కడ స్టాప్ అయ్యారని. అతను కొంచెం సేపు ఆగమన్నాడు మమ్మల్ని లోపలికి వెళ్ళకుండా. సో అందుకే వెయిట్ చేస్తున్నాము. ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందంట, వాళ్ళు చెప్పట్లేదు మనకి. వెళ్ళొచ్చంట ఇప్పుడు లోపలికి. లెట్స్ గో. దీని పేరు వింటర్ ఫాల్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ వెళ్తుంది వింటర్ ఫాల్స్ అంట. సరే ముందుకెళ్ళి ఏ ఫాల్స్ ఉందో చూద్దాము పదండి. ఫస్ట్ నువ్వు జాగ్రత్తగా వెళ్తుందా? వింటున్నాడు ఫస్ట్. వెళ్తున్నప్పుడు ఈ బెంచ్ కనిపించింది. సో ఇక్కడ కూడా అంతే, ఇండియాలోనే కాదు ఎక్కడైనా అంతే. ఏది కనిపించినా ఇలా చీను లవ్స్ లత ఇలాంటివన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ పాద అంతా కూడా చాలా స్లోప్ హిల్లీ ఏరియా. ఇదంతా కూడా కొంచెం ఇట్లా బండలకు తట్టుకొని మీరు డొల్లిన లోయేక బాయ్ బాయ్ చెప్పొచ్చు మీరు. సో అందుకని మీరు చాలా జాగ్రత్తగా రావాలి వచ్చేటప్పుడు, మెయిన్గా దిగేటప్పుడు, ఎందుకంటే జారుతుంది కాబట్టి. ఇక్కడ చూడండి మేము అక్కడ నుంచి వచ్చాము, దారిలో వెళ్ళి మళ్ళీ ఇలా కిందికి వెళ్ళాలి. ఇక్కడ కూడా చూడండి అంత తడిగా ఉంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి మనం. చూడండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసి ఉంటాం మనం. లెట్స్ గో. సో ఈ ట్రయల్లో ఇదే మనకు కనిపించే ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఇది. సో ఇక్కడికి వచ్చి ఇలాంటి మంచి సీనరీ చూసాక అనిపిస్తుంది ఇంతసేపు నడిచింది ట్రయల్ చేసింది వర్త్ అని. ఇప్పుడు మనకు కనిపించిన వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మనం ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. లెట్స్ సీ ఇంకెన్ని వాటర్ ఫాల్స్ ఎంత మంచి వ్యూ పాయింట్స్తో ఉంటాయని. కమాన్. చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే అక్కడ కూర్చున్న వాళ్ళని అయితే మనం అడిగాము ఇంకా ముందుకెళ్తే ఏముంటుందని. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా ముందుకెళ్తే 5 more వాటర్ ఫాల్స్ మీరు చూడొచ్చు అని చెప్పారు. లెట్స్ గో ఫర్ మోర్ వాటర్ ఫాల్ వ్యూస్. అండి మొత్తం వస్తుంటే ఇలాంటి చిన్న ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. ముందు వుడెన్ బ్రిడ్జ్ ఉంది చూడండి. Subscribe for Hello from Neelu and Vinnu channel. పదండి ముందుకు వెళ్దాం. పదండి వెళ్దాం. చూడండి ఈ బ్రిడ్జ్ కింద ఒక సందు ఉంది. ఇలా మనం బ్రిడ్జ్ కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎవరైనా లవర్స్ సీక్రెట్ లవర్స్ మీట్ అయ్యే స్పాట్ లాగా ఉంది ఇది. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. మనకు స్టోన్ చూడాలి లోపల ఏమేమి ఉన్నాయని మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి యాక్చువల్లీ మేము ఎక్కుతున్నాం, ఇంకా స్లోప్ ఎక్కుతున్నాం, ధూళి తీరిపోతుంది సీరియస్గా. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. యాక్చువల్గా జస్ట్ పాకురు పట్టిందంతా. ఈ పాకురు పట్టిన గ్రీనరీ చాలా బాగుంది. ఇది చూడండి గాయస్, మేము వెళ్తుంటే ఇది కనిపించింది నాకు. అది బల్లిగా పురుగా ఏంటో కనిపించట్లేదు, అర్థం అవ్వట్లేదు. ట్విన్ ఫాల్స్కి వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. సో ఈ ట్విన్ ఫాల్స్ నుంచి నార్త్ ఫాల్స్కి వెళ్ళాలంటే పైకి ఇంకో 2 miles ట్రెక్కింగ్ చేయాలి. అదే బ్యాక్ సైడ్ వెళ్ళి బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఇంకో 4 వాటర్ ఫాల్స్ చూడొచ్చు. మేము ఏ పాత్లో వెళ్ళాము, ఏ వాటర్ ఫాల్స్ అన్నీ చూసామని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ట్విన్ ఫాల్స్ నుంచి మనం ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ నార్త్ ఫాల్స్కి వెళ్దాము. అది ఎక్కడుందంటే మీరు ఇక్కడ చూడండి, దీని మీద ఫోకస్ చేయి. సో మనం ఇప్పుడు ఈ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్ళి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలా బ్యాక్ సైడ్ వెళ్తే మిడిల్ నార్త్ ఫాల్స్ ఇంకా డ్రేక్ ఫాల్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు మనం. లెట్స్ గో టు ద మిడిల్ నార్త్ ఫాల్స్ నౌ. కమ్ ఆన్. ఇప్పుడు మనం ఇంతకుముందు మీకు చూపెట్టిన బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ ఎక్కి అటు వెళ్ళిపోయాం అనుకోండి, రివర్స్ వెళ్ళిపోయినట్టు మనం. కాకపోతే ఇప్పుడు బ్రిడ్జ్ కట్లు అటు వెళ్ళాలి, బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లో. సో దట్ మనం ఇంకో 3-4 వాటర్ ఫాల్స్ చూడొచ్చు గాయస్ మనం. సో ఇప్పుడు మనం ఇక్కడ ట్విన్ ఫాల్స్ చూసి
ఇక్కడ రిటర్న్ వచ్చి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్తున్నాము ఇప్పుడు. అదంతా సో ఇదే మిడిల్ నార్త్ ఫాల్స్. మిడిల్ నార్త్ ఫాల్స్ తర్వాత మనం ఇంకో 0.4 మైల్ ట్రెక్ చేస్తే డ్రేక్ ఫాల్స్ వచ్చింది. సో మీరు ఈ మిడిల్ నార్త్ ఫాల్స్ దగ్గర చూస్తే మనం ఆ ఫాల్స్ దగ్గర వరకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం డ్రేక్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. వావ్, ఇటు వచ్చి చూపెట్టి ఇంకా జాగ్రత్తగా. సో మనం మిడిల్ నార్త్ ఫాల్స్ తర్వాత డ్రేక్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇదే డ్రేక్ ఫాల్స్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. సో ఇది 27 feet హైట్లో ఉంది. ఇక్కడికి వచ్చేసేయండి, మనం ఫాల్స్ చూద్దాం. అంత మంచి గాలి వస్తుంది. సో ఇప్పుడు మనము డ్రేక్ ఫాల్స్ కూడా చూసేసాము. డ్రేక్ ఫాల్స్ తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళబోయే ఫాల్స్ డబుల్ ఫాల్స్ అండ్ లోయర్ నార్త్ ఫాల్స్. ఇంకొంచెం ముందుకెళ్తే వస్తుంది అది. సో లెట్స్ గో ఫర్దర్. సో మనం ఇప్పుడు వెళ్ళేది డబుల్ ఫాల్స్కే. సో డబుల్ ఫాల్స్ అయితే అటు ఉంది, వెళ్దాం పది. డబుల్ ఫాల్స్ అంటే ఇదేనేమో గైస్. 2 ఫాల్స్ ఉన్నాయి అక్కడ పైన చూడండి, టాప్లో ఒకటి, నెక్స్ట్ ఒకటి. వినీత్ని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నా. డబుల్ ఫాల్స్ చూసేసాం కదా. డబుల్ ఫాల్స్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు లోయర్ నార్త్ ఫాల్స్ వస్తుంది. సో అక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళని అయితే అడిగాము ఎందుకు ఇదంతా ఇక్కడ వెహికల్ ఇవన్నీ పెట్టారు, క్లోజ్ ఉందా అని అడిగాము. అడిగితే కాదు, పైనుంచి పేషెంట్ని తీసుకొస్తున్నాము, సో ఒక సైడ్కి నడవండి అని మాతో చెప్పారు. సో మేబీ పైన ఎవరికైనా ఏమైనా అయ్యి ఉంటుంది, కళ్ళు తిరిగి ఏమైనా పడిపోయి ఉంటారు. ఇదే లోయర్ నార్త్ ఫాల్స్. డబుల్ ఫాల్స్కి ఇంకా లోయర్ నార్త్ ఫాల్స్కి ఎక్కువ దూరం ఉండదు, జస్ట్ కొంచెం దూరంలోనే దగ్గరలోనే ఇది కూడా ఉంటుంది. కాకపోతే ఈ లోయర్ నార్త్ ఫాల్స్ నుంచి మనం ఇంకో 1 మైల్ వెళ్ళాలి సౌత్ ఫాల్స్ సైడ్ రీచ్ అవ్వాలంటే. సో ఇక్కడే కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మనం ఈ క్యానియన్ ట్రైల్లో ఒక 1 మైల్ అలా వెళితే మనకి లోయర్ సౌత్ ఫాల్స్ వస్తుంది. గైస్ అంత లోయలోకి వాళ్ళు ఎలా కిందికి దిగి వెళ్తున్నారో, వాటర్లో ఆడుకోవాలి, ఏదైనా వాటర్లో టైం స్పెండ్ చేయాలనుకుంటే అలా కిందికి కూడా వెళ్ళొచ్చు. ఏమో అయింది అక్కడ, చాలామంది ఉన్నారు చూసారా. అక్కడ ఒక పేషెంట్ ఉన్నట్టున్నారు. చాలామంది ట్రయల్లో వచ్చిన వాళ్ళు కూడా ఆగిపోయారు చూడండి. ఇటు సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా మొత్తం సైడ్కి నిల్చున్నాం అందరం. లెట్స్ హోప్ వాళ్ళకి ఏం కాకూడదని. సో మనం అయితే ఇప్పుడు సైడ్కి నిల్చున్నాం రండి. ట్రయల్ స్టార్టింగ్లో మనకు వాళ్ళు చెప్పిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇదేనేమో. ఈ పేషెంట్ని వెహికల్ దగ్గర తీసుకెళ్ళి ఆ వెహికల్లో పైకి తీసుకెళ్తారంట. ఇంకా అందరు చూడండి ఒకటేసారి వస్తున్నారు. సో ఏమైందంటే తను ఇక్కడ నుంచి డ్రాప్ కింద పడ్డట్టుంది బై మిస్టేక్. తన తలకంతా కూడా రక్తం ఉంది, ఏదైనా రాయి తగిలినట్టుంది. లెట్స్ హోప్ దట్ షీ విల్ బీ ఫైన్ సూన్. మనం మన ట్రయల్తో కంటిన్యూ అవుదాం. సో మనం ఇప్పుడు లోయర్ నార్త్ ఫాల్స్ నుంచి మనం సౌత్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఈ మధ్యలో ఇవే అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇలాంటి నేరో పాత్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఆ నేచర్ చూడండి ఎంత బాగుందో, లైవ్లో అయితే ఇంకా చాలా బాగుంది. ఒక స్టాప్ పాయింట్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ ఒక మంచి స్టాప్ పాయింట్ అయితే ఉంది, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాము. ఒక 5 minutes అట్లా రెస్ట్ తీసుకొని సౌత్ ఫాల్స్కి వెళ్దాం మళ్ళీ ఇక్కడ నుంచి. అసలు ఫాల్ ఉందా లేదా, ఇంకెంత ఎక్కాలి చెప్పు. మాట్లాడవయ్యా. సో మనం ఇప్పుడు లోవర్ సౌత్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. చూడండి ఎంత బాగుందో వ్యూ. మనం అలా లోపలికి వెళ్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేది సౌత్ ఫాల్స్. సో చూడండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ చూడండి మనం ఇచ్చిన చూసి ఎంత బాగుందో. చాలా చల్లగా ఉంది ఇక్కడ.
ఇదే లోయర్ సౌత్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్, ఈ ట్రయల్, ఈ వ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మా ఇంటికి చాలా దగ్గరనే కానీ మేము ఎప్పుడు ఈ సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫైనలీ అవుట్ ఆఫ్ 10 ఫాల్స్ 8 ఫాల్స్ కవర్ చేస్తున్నాం ఇవాళ. సో చూసారు కదా, అదే లోయర్ సౌత్ ఫాల్స్. మీరు చూస్తే ఆ ఫాల్స్ వెనక నుండి నడుచుకుంటూ వచ్చాం మనం. చాలా అలసిపోయాను ఫ్రెండ్స్. వచ్చేసాం రా బుల్లోడా, లాస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. కనిపిస్తుంది కదా అదే సౌత్ ఫాల్స్, అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు మనం. వావ్, చూడండి గాయ్స్, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ అదంతా కనిపిస్తుంది కదా, ఆ ట్రయల్ అంతా, అదంతా కూడా నడవాలి మనం ఇప్పుడు. సో ఇదే మన లాస్ట్ వాటర్ ఫాల్ అండ్ లాస్ట్ ట్రయల్. ఇది నడిస్తే ఇంకా మనది అయిపోయినట్టే, బయటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా జాగ్రత్త. చాలా హైట్ ఉంది, చాలా జాగ్రత్తగా రావాలి. ఈ పాత్లో కొండలన్నీ కూడా చాలా కిందికి ఉన్నాయి. మనం తాకించుకోకుండా చాలా మెల్లగా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి, ఇలా ఫాల్స్ బ్యాక్ సైడ్ ఉంటే చాలా వ్యూ బాగుంటుంది. అలా కొంచెం టైం అక్కడే ఉండి టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకొని మెమరీస్ కోసం అక్కడ నుండి బయటకు వెళ్తున్నాం. ఇంకా లాస్ట్ స్లోప్ ఎక్కుతున్నాం. ఇది ఎక్కితే సమాప్తం. నాన్ ట్రెక్కర్స్కి చాలా కష్టం ఉంటుంది ఇలాంటి రైల్స్. ఎవ్రీ నౌ అండ్ దెన్ ట్రెక్కింగ్కి వెళ్ళే హ్యాబిట్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ ఇది. మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి మాకు కొంచెం కష్టమే. వి స్టిల్ మేడ్ ఇట్. చూడండి గాయస్, అంత దూరం నుంచి ఇంత పై వరకు అయితే వచ్చాము. ఇంకొంచెం వెళ్తే ఇంకా మనం ఎండ్కి రీచ్ అయిపోతాము. ఇది సౌత్ ఫాల్స్ నేచర్ స్టోర్. సో ఎక్కడికి వెళ్ళినా మనం ఇంతకుముందు వ్లాగ్లో అనుకున్నాం కదా, ఏదో ఒక గిఫ్ట్ షాప్ లాంటిది ఉంటుందని. సో ఇక్కడ అది ఇదే. ఏదైనా సిల్వర్ ఫాల్స్ సంబంధించింది మీరు కొనుక్కోవాలనుకున్నా కూడా ఇందులో కొనుక్కోవచ్చు. లైక్ మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మీద పెట్టుకునేటివి అలాంటివి. మీకు గుర్తుంటే మనం అక్కడి నుంచి వెళ్ళాము, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి వచ్చాము. సో మొత్తం లూప్ అక్కడ నార్త్ ఫాల్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ స్టార్ట్ చేసాం మనం ఫస్ట్ ట్రయల్ వచ్చినప్పుడు. అలా మొత్తం తిరిగి ఈ సౌత్ ఫాల్స్ నుండి మనం బయటకు అయితే వచ్చేసాము. ఇక మన ట్రయల్ అయిపోయింది, ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోదాం. ఫైనలీ ఈరోజు మన ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. మేము వచ్చినప్పుడు టైం 12:20 అలా అవుతుండే మేము ట్రయల్ స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు టైం 5:30. సో ఓవరాల్గా అట్లా 5 hours అలా ట్రెక్కింగ్ చేసాం మనం. సో ఇంతగానం మనం కష్టపడ్డాం కాబట్టి ఇవాళ మాకు మేము ఏదైనా ట్రీట్ ఇచ్చుకోవాలనుకుంటున్నాము. సో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తిని ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా, బాయ్ బాయ్.